ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సో ప్రార్థనా శ్లోకం. ఈరోజు ఫస్ట్ చాప్టర్ కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రార్థనా శ్లోకాస్ అన్ని చదువుదాము. ఓకే. ఓం వార్తాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. వకుల గారు సెకండ్ శ్లోక. నమోऽस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. రైట్. లహరి గారు థర్డ్ ప్రపన్. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృదుయే నమః. గీతామృత దుహే నమః. రైట్. ఓకే. సంగీత గారు ఫోర్త్ సర్వోపనిషత్. हरि ओम्. सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीरो भोक्ता दुग्धं गीतामृतं महत्. రైట్. స్వప్న గారు ఫిఫ్త్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రైట్. ఓకే. శృతి సిక్స్త్ శ్లోక. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామా వికర్ణఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తక కేశవః. రైట్. కళా గారు హరి ఓం. పారాశర్య. పారాశర్య వచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకై సజ్జన షట్పదైః అహరహః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమలా ప్రధ్వంసినః శ్రేయసే. వెరీ నైస్. శాలిని గారు ఎయిత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. రైట్. రాధిక గారు ఎం బ్రహ్మ.
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। हरि ओम माताजी। హరి. సో ప్రార్థనా శ్లోకాస్ ఆల్రెడీ ఒకసారి అందరికీ నేర్పించడం అయ్యింది. ఇంకెవరికైనా చదవాలని ఉంటే రికార్డింగ్స్ ఉన్నాయి, అందులో చూడండి. సో ఈ రోజు నుంచి మనం భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి సీరియల్గా చాప్టర్ వైజ్ వెళ్దాము. సో అందరికీ తెలుసు, భగవద్గీత శ్రీకృష్ణుడు భగవంతుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అది వ్యాస మహర్షి మనకి 18 అధ్యాయాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరుతో అందించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అర్జున విషాద యోగం. ఓకే, సో ఈ అర్జున విషాద యోగంలో ఏంటి అని అంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయడానికి సిద్ధం చేసి యుద్ధ భూమిలోకి తీసుకొస్తే అతి ధైర్యవంతుడు, అన్ని విలువిద్యల్లో ఆరితేరి అస్త్రశస్త్ర విద్యలో ఆరితేరిన అర్జునుడు నేను ఇంకా యుద్ధం చెయ్యను అనే ఒక స్థితికి రావడం జరుగుతుంది కదా. మనం అనుకోవచ్చు అక్కడ యుద్ధం జరుగుతుంటే మనకేంటండి సంబంధము అని అంటే, ప్రతిసారి యుద్ధం మనుషులతో బయట కాదు కదా, దుర్గుణాలకి ఉత్తమ గుణాలకి సద్గుణాలకి జరిగే యుద్ధమే భగవద్గీత. అందులో ఎవరెవరిని గెలిపించాలి అనేది, భగవంతుడు ఎవరి వైపు ఉంటాడు అనేది, ఆ విషయమే భగవద్గీత. సో అది చెప్తూ మొదటి అధ్యాయంలో ఏంటి ఉంటుంది కాంటెక్స్ట్ అని అంటే, జస్ట్ కురుక్షేత్ర పరిసరాలు ఏమైతే ఉన్నాయో వాటిని వర్ణిస్తూ ఉంటారు. సో యుద్ధం ఉందనుకోండి, యుద్ధం సీన్ అంతా ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది, సగం అంతా. సో ఇటు సైడ్ అటు సైడ్ ఎవరెవరైతే యుద్ధ భూమిలో పాల్గొనడానికి యుద్ధం చేయడానికి సిద్ధమైనారు, దాని తరువాత వీళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ ఎవరు బల పరాక్రమవంతులు, ఇదంతా వర్ణిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టితో చూస్తూ చెప్తూ ఉంటాడనమాట. అందుకే భగవద్గీత ఫస్ట్ ధృతరాష్ట్ర ఉవాచ నుంచి మొదలవుతూ ఉంటుంది. ఓకే, సంజయ్ ఉవాచ నుంచి మొదలవుతూ ఉంటుంది. దెన్ సగం అయిన తర్వాత ప్రతి ఒక్కరి యొక్క బలాలు వర్ణిస్తూ వాళ్ళ ఆయుధం ఏంటి, వాళ్ళ ఆయుధం యొక్క పేర్లేంటి, యుద్ధం మొదలుపెట్టే ముందు ఏ విధంగా వాళ్ళు శంఖం పూరిస్తూ ఉన్నారు, ఎవరి పతాకాలేంటి, ఎవరి సైడు ఎవరు బలవంతులు, వాళ్ళ బలాలేంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత అర్జునుడు ఇంకా చెప్తూ ఉంటాడు ఏమని అనంటే, ఇంత చేసి అయిన వాళ్ళతోనే యుద్ధం చేయడం అవసరమా అనే ఒక టాపిక్ని తీస్తూ ఉంటాడనమాట ఫస్ట్ చాప్టర్లో. సో ఫస్ట్ చాప్టర్లో అంతా ఎక్స్ప్లెనేషన్ వెళ్తూ ఉంటుంది వార్ గురించి, అండ్ కృష్ణుడు ఎక్కువ మాట్లాడడు మొదటి అధ్యాయంలో. ఓకే, సో ఇదంతా డీటెయిల్స్ వెళ్తూ ఉంటాయి. దాన్ని అర్జున విషాద యోగం అని అన్నారు. సో అర్జునుడు ఆయన యొక్క విషాదం ఎలా, ఆ దుఃఖం ఏదైతే ఉందో అది యోగంగా ఎలా మారబోతుంది అంటే, భగవంతుడికి విన్నవించుకున్నాడు కాబట్టి అది ఉత్తమమైన యోగంగా మారబోతుంది అనే దానికి ప్రతి స్టెప్ ఏదైతే ఉందో అది చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంకి మనకి ఎలా ఉంటది అని అంటే, ఏదో రకంగా మన జీవితంలో కూడా మనం చెయ్యాలనుకున్నది చేయలేనప్పుడు, చెయ్యాలనుకున్నది చేద్దామని ముందుకెళ్తుంటే వచ్చే ఆటంకాలప్పుడు, లోపల జరిగే అలజడులు, ఆలోచనల కన్ఫ్యూజన్, ఏదైతే డైలమా స్థితిలో ఉంటామో అది అర్జునుడి పరిస్థితి. ఓకే, సో ఆ విధాన్ని అక్కడ ఒక వారు ఒక కురుక్షేత్ర సంగ్రామాన్ని చూపిస్తూ ప్రతి మనిషిలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఎట్లా మొదలవుతుంది, దాని నుంచి మనం ఎటువైపుకు వెళ్ళాలి అనే దాన్ని ఒక మెట్టులాగా ఉపయోగించి భగవంతుడు మిగతా జ్ఞానం అంతా బోధించడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ అధ్యాయం కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం. ఇందులో కొన్ని చదవడానికి డిఫికల్టీస్ ఉన్నా
ప్రాబ్లం లేదు. ఇది చదవడం వచ్చేసిందంటే ఇంకా మిగతాయన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. ఓకే. సో స్టార్ట్ చేద్దాము. భగవద్గీత మొదటి అధ్యాయం. సో నేను ఒకసారి అంటాను ప్రతి శ్లోకం, తర్వాత ఒకరిద్దరితో అనిపిస్తా, మిగతా వాళ్ళు చూసుకుంటూ అనొచ్చు. ఓకే రైట్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఎప్పుడు కానీ ఒక్కో క్లాస్లో ఒక్కొక్కటి రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. పా కంటే ముందు విసర్గ వచ్చింది అని అంటే ది ప లాగా పలుకుతాం. ఓకే. మామకాఫ్. ఓకే రైట్. విసర్గలు ఒత్తులు జటాలు అన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. రైట్. రాధిక గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రైట్. వకుల గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రైట్. మధులత గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవః. మామకా పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ. రైట్. సుధా గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వెరీ నైస్. సరిత గారు.
హరి ఓం మాతాజీ. హరి అమ్మ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నైస్. ఓకే, శ్రీనివాస్ గారు ఎవరు కొత్త వాళ్ళు అనుకుంటా, చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు. హరి ఓం. హరి ఓం అండి, చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రైట్. హరి ఎక్కడ ఓం. నుండి మీరు? హరి ఓం అండి, ఎక్కడ నుండి? సిద్దిపేటలో ఉన్నాను మేడం. ఓకే, సరిత థ్యాంక్ గారు యూ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. సెకండ్ శ్లోకము అనండి సరిత గారు. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. చెప్పండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రైట్. రాధిక గారు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచారముపసంగమ్య రాజా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రైట్. వనజ గారు అన్మ్యూట్ చేసుకోండి. అమ్మ చెప్పండి. మేడం హరి ఓం. చెప్పండి. మేము ఈ రోజే ఫస్ట్ చెప్దామా అని. ఫస్ట్ చెప్తారా? చెప్పండి. అదే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిను కుర్వత సంజయ. సంజయ కిమకుర్వత. ఓకే. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం బ్రవీత్. రైట్. రజని గారు. హరి ఓం మాతాజీ. హరి ఓం. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య
రాజా వచనమబ్రవీత్. రైట్. శృతి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రైట్. నిత్యశ్రీ. నిత్యశ్రీ. లేరా? ఓకే, మంజుల గారు. మంజుల గారు. ఓకే, ప్రభా గారు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రైట్. ఓకే, రాధిక గారు. పశ్యైతాం పాండుపుత్రాణం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. తవ శిష్యేణ ధీమతా. చెప్పండి. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. సంగీత గారు ట్రై చేయండి. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ వ్యూఢాం. శిష్యే హా దీర్ఘం. వ్యూఢాం. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. రైట్. సుధా గారు. పశ్చైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. రైట్. కళా గారు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. రైట్. మధులత గారు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. మంజుల గారు. మ్యూట్ చేసుకోండి మంజుల గారు. పశ్చైతం పాండుపుత్రాణాం ఆచార్యమహితిం చ మూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతః. ధీమతా. శ్రీనివాస్ గారు. మేడం హరి ఓం మేడం. హరి ఓం అండి. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. రైట్. ఫోర్త్ది. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. రాధిక గారు. నేను 1 టైం, మీరు 2 టైమ్స్. అత్ర శూరా మహేశ్వాసాః. అత్ర శూరా మహేశ్వాసాః
अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च युयुधानो विराटश्च द्रुपदश्च महारथः द्रुपदश्च महारथः చెప్పండి. अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः స్వప్న గారు, స్వప్న పెద్ది. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. రైట్. నళిని గారు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. ఓకే. లహరి గారు. అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. రైట్. ఈ శ్లోకంలో అంటే ఇందులో ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మనం పలికేటప్పుడు చ అండ్ స రెండు పక్క పక్కనే వస్తుంటాయి చాలా సార్లు. ఇప్పుడు చూడండి మహేశ్వాసాహ అంటే ష స పక్కనే ఉంటుంటాయి. తర్వాత ష ప్లస్ చ కూడా వస్తూ ఉంటాయి. సో ష ప్లస్ చ వచ్చినప్పుడు కూడా క్లియర్గా ఛ అని పలకాలి. అంటే సగం ష రావాలి, ఛ మొత్తం రావాలి. ఛ ఇక్కడ చూడండి విరాటశ్చ ద్రుపదశ్చ ఈ మొత్తం సౌండ్ లో స వినబడద్దు. ఓకే. పైన మహేశ్వాసాహ ఉంది కదా ఫస్ట్ లైన్ లో, అందులో చ లేదు మళ్ళీ. సో ష స ఉంది, రెండు సెపరేట్ గా వినబడాలి. ఒక్కసారి మళ్ళీ వినండి. అత్ర శూరా మహేశ్వాసాహ భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఓకేనా? చాకి సాకి సాకి చాకి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకొని అంటూ ఉండాలి. ఓకే. సరిత గారు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. నైస్. శృతి. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. వనజ గారు చెప్పండి. అత్ర శూర్ అన్మ్యూట్ చేసుకోండి. మూడోదా మేడం? నాలుగోదమ్మా అత్ర శూర. అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. రైట్. మధులత గారు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. రైట్. ఓకే.
4th అయిపోయింది. 5th శ్లోకం. ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. చూడండి. ఇందులో మొత్తం మీకు నాలుకకి ఎక్సర్సైజ్ అవుతది. ఓకే. టంగ్ ట్విస్టర్స్ అంటాం గదా! మొత్తం ఇదే ఉంటది. టంగ్ ట్విస్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో, ఐదో శ్లోకంలో చూడండి ఎన్ని ళున్నాయో. అంటే ఇక్కడ విడదీస్తే ఏంటి అనంటే చూడండి ఒకసారి 5th నేను చదువుతాను చూడండి. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. సంస్కృతంలో చ అంటే మరియు అని. ఓకే. సో, ఇక్కడ వీళ్ళందరి లిస్ట్ చెప్తూ ఉన్నారనమాట. మన సైడ్ మహారథులెవరు, అతిరథులెవరు అంటే యుద్ధంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది గదా! సో, మహారథ, అతిరథ వాళ్ళంతా ఎవరు అంటే రకరకాల పేర్లు చెప్తున్నాడు. దృష్టకేతుః, కాశీరాజः, పురుజిత్ కుంతి భోజః, శైబ్యః, నరపుంగవః వీళ్ళంతా నరులలో శ్రేష్ఠులు. సో, అన్ని పేర్లు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కటి వాళ్ళ రాజ్యానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన రాజు అని, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ యొక్క బలాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. సో, అన్నిటికి మరియు, 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 మరియు అని యాడ్ అవుతూ ఉంటది. అందుకే వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. చూడండి నెక్స్ట్ 6వ శ్లోకంలో గూడా యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మళ్ళీ అందరిని కలిపి అంటున్నారు కాబట్టి ప్లూరల్. ఓకే. బహువచనం వచ్చినప్పుడు రథాః సంధి చెప్తున్నారు, దీర్ఘం చెప్తున్నారు. అదే ఒక్కొక్కరి గురించి చెప్పినప్పుడు మహారథః సింగులర్ ఏకవచనం. సో, ఇది డిఫరెన్స్ అన్నమాట. ఓకే. ఒకసారి 5th చూద్దాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. 1 టైం, రాధిక గారు 2 టైమ్స్. మిగతా వాళ్ళు వినండి. ఓకే. దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః శైభ్యశ్చ నరపుంగవః. చెప్పండి మొత్తం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. రైట్. భాస్కర్ గారు చెప్తారా? ట్రై చేయండి. దృష్టకేతు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైభశ్చ నరపుంగవః. రైట్. వక్ల గారు చెప్పండి మీరు కూడా. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. రైట్. ఓకే. సో, చాలా మంది ఇంకా రెడీ ఉన్నారు చెప్పడానికి. వెరీ నైస్. సో, ఇంకా ఈ పేర్లన్నీ లిస్ట్ చెప్తూ వెళ్తూ ఉంటాడు. రకరకాల పేర్లన్నీ చదివేసిన తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళని వివరణ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వాళ్ళంతా ఎవరు? ఎలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు? ఎవరి సైడ్ యుద్ధం చేస్తూ ఉన్నారు? ఎందుకు అనేటి కొన్ని వీలైనంత వరకి ట్రై చేద్దాము. రైట్. ఓకే. రేపు 7:30కి మళ్ళీ కలుద్దాం. హరి ఓం.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.